లాస్ట్ 1 మంత్ నుంచి డిఫెన్స్ రౌండప్ లో ఆపరేషన్ సింధూర్ గురించి మీరు చాలా ఎక్స్టెన్సివ్ అనాలిసిస్, నిజానికి చెప్పాలంటే తెలుగు మీడియాలో ఇంత ఎక్స్టెన్సివ్గా ఎవ్వరు ఇవ్వలేదు, అంత ఇచ్చారు. కానీ చెప్పాలి అంటే ఎంత చెప్తున్నా అది ఇంకా వస్తూనే ఉంది. భారత్ ఎలాగా నిజానికి పాకిస్తాన్ని ఒక రకంగా ఓడించింది, పాకిస్తాన్ ఎలా విఫలమైంది, భారత్ ఎలా చేయగలిగింది, ఇలాంటి అంశాల గురించి అంతా చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇంత ఒక పోస్ట్ మార్టం అనాలిసిస్ జరుగుతోంది సార్. ఈ అనాలిసిస్లో భాగంగా పాకిస్తాన్ ఎలాగ మళ్ళీ ఆర్మ్డ్ అవుతోంది, చైనా దీనికి ఎలాంటి పాత్ర పోషిస్తోంది, టర్కీ అజర్బైజాన్ కూడా దీంట్లో ఏమైనా పాత్ర పోషించబోతున్నాయా అంటే మీరేం చెప్తారు సార్? యాక్చువల్ గా మనకు ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగింది, ఏం సాధించాము, ఎవరు ఎంత నష్టపోయారు, ఏ అంశాలలో మనం వాళ్ళని దెబ్బకొట్టాము, ఎటువంటి టెక్నాలజీస్ ని మనం వాడాము, వాళ్ళు ఎటువంటి టెక్నాలజీస్ ని డిప్లాయ్ చేశారు, దేని యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఇవన్నీ కూడాను కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తరబడి దీని గురించి డిస్కషన్, అనాలిసిస్, దీని రీసెర్చ్ జరగబోతుంది. సో ఈ రోజు మనం మాట్లాడింది ఇంత ఎక్స్టెన్సివ్ గా మాట్లాడినా కొత్త అంశాలు ఇంకా వస్తుంది. లేటెస్ట్ గా మనకు వచ్చిన అంశం ఏంటంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ లో మనం ఏదైతే బంకర్ బస్టర్ కొట్టామో అది 3rd ఫ్లోర్ కింద భూమిలో వెళ్లి పేలేసరికి, డెటనేట్ అయ్యేసరికి రమారమి 100 పైబడి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ని వాడడానికి కావలసినటువంటి సిబ్బంది చాలా మంది చనిపోయారో తెలుస్తుంది. అది ఎక్కడ బయటకు తీస్తున్నప్పుడు శాటిలైట్ ఇమేజ్ లో భారతదేశం పట్టుకుంటుందో అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఆ శవాలను తీయకుండా దాన్ని అలాగే బుల్డోజర్ పెట్టి దాని మీద సాఫ్ చేసేసారు ఆ సైట్ అంతా. అంటే ఎంతటి క్రూరాతి ఆలోచనతో వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దేశం కోసం బలిదానం ఇచ్చిన వాళ్ళకే గౌరవం. సో అందుకని ఈ నెరేటివ్ వార్ అంతా కూడా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాబోతోంది. మనం చెప్పిన ఎయిర్ బేస్ కాకుండా వాడు ఇంకా 7 ఎయిర్ బేస్ ఎక్కువ చెప్పాడు పాకిస్తాన్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది డెవలపింగ్ స్టోరీ. మనం ఎన్ని షోస్ చేసినా కానీ కూడా ఇంకా కొత్త అంశాలు వస్తూనే ఉంటాయి. కానీ ఈ రౌండప్ లో మనం శత్రుబోధ అంటే శత్రువు ఏం చేయబోతున్నాడో దాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. అంటే శత్రువు యొక్క హ్యాట్ మనం వేసుకుని ఈ ఆపరేషన్ లో వాళ్ళు ఎక్కడ తప్పులు చేశారో, ఎక్కడ వాళ్ళ టెక్నాలజీ ఫెయిల్ అయింది, భారతదేశం చేసినటువంటి ఆపరేషన్స్ ని వీళ్ళు ఎలా నెక్స్ట్ రౌండ్ కి తయారవ్వాలి, భారతదేశాన్ని యొక్క అడ్వాంటేజెస్ ని ఎలా వీళ్ళు కౌంటర్ చేయాలి, ఎటువంటి టెక్నాలజీస్ తీసుకురావాలి, ఎటువంటి స్ట్రాటజీస్ పెట్టుకోవాలి, ఈ అంశాల గురించి కొద్దిగా చర్చిద్దాం. ఆఫ్ కోర్స్ అగైన్ కూడా ఎవాల్వింగ్ స్టోరీ. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ప్రస్తుతానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఆధారంగా మనం కనుక దీన్ని అనలైజ్ చేశామంటే పాకిస్తాన్ ఇమ్మీడియట్ గా ఏం చేస్తోంది, వాళ్ళు ఆల్టర్నేట్స్ చూస్తున్నారు. చైనాకు ప్రత్యామ్నాయం ఎక్కడైనా ఉందా అని ఒకటి చూస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే టర్కీ యొక్క యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం ట్రై చేస్తున్నారు. అలాగే జర్మనీ దగ్గరికి పెట్టుకున్నారు. జర్మనీలో కొంత టెక్నాలజీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత చైనా దగ్గర నుంచి కూడా వాళ్ళు J-35 తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. J-35 అఫ్ కోర్స్ ఈ రోజు ఇదాకా ఇంకా PLA ఎయిర్ ఫోర్స్ లోనే అది ఇంకా ఇండక్ట్ అవ్వలేదు, టెస్ట్ అవ్వలేదు, బ్యాటిల్ రెడీ అవ్వలేదు, హాఫ్ బేక్డ్, అది ఇంకా సగమే డెవలప్ అయింది, ఇంకా ఫుల్ గా డెవలప్మెంట్ కూడా అవ్వలేదు. కానీ దాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఇస్తున్నారు, ఈ సంవత్సరం లోపల వస్తున్నాయి. మరి ఇలా వాళ్ళు ఒక విధమైనటువంటి పానిక్ సిచ్యుయేషన్ లో పాకిస్తాన్ ఉంది. కాబట్టి చాలా అంశాలలో వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ దొరికితే అక్కడ వెళ్దామని చూస్తున్నారు. అందుకనే వాళ్ళ బడ్జెట్ లో కూడా 2 రోజుల క్రితం వచ్చినటువంటి బడ్జెట్ లో కూడా వాళ్ళు డిఫెన్స్ కి ఆల్మోస్ట్ 20% ఇంక్రీజ్ చేశారు. 20% ఇంక్రీజ్ కూడాను డాలర్ టర్మ్స్ లో జరిగింది. అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కూడా. రేపటి రోజు ఒకవేళ ఇన్ఫ్లేషన్ వచ్చి వాళ్ళు కనుక డాలర్ రేట్ ఇంకా బలపడితే ఎన్ని డాలర్లు వాళ్ళ బడ్జెట్ ఉందో అంత డాలర్ వాళ్ళ ఆర్మీకి ఇవ్వాల్సిందే. అంటే మిగతా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఖర్చులు తగ్గించుకుని ఆర్మీకి ఇవ్వాలి. మింగ మెతుకులు లేవు, మీసారి సంపంగా రాసినట్టు పద్ధతి ఈరోజు పాకిస్తాన్ లో చూస్తున్నాం. కానీ వాళ్ళకి ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే భారతదేశం కొట్టిన దెబ్బకు వాళ్ళు కౌంటర్ ఏదో చేసి తీరాలి. వాళ్ళకు ఉన్నటువంటి మిత్రులు చాలా తక్కువ. అలాగే నేటో, వెస్టర్న్ అలయన్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు టెక్నాలజీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా అమెరికాతో కూడా వాళ్ళు ఇదే చర్చలు చేయబోతున్నారు. అమెరికా నుంచి కూడా అడిషనల్ టెక్నాలజీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఓకే. భారతదేశాన్ని నిజంగా కౌంటర్ చేయాలంటే కనుక వాళ్ళు ఇంకా కనీసం అంటే ఒక 2 జనరేషన్స్ వెనకాల టెక్నాలజీ పరంగా. అస్త్రాలు వాళ్ళకి ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. అమెరికా ఇస్తుంది, చైనా ఇస్తుంది, టర్కీ ఇస్తుంది. గన్నులు, క్రాఫ్ట్లు, డ్రోన్లు ఉన్నంత మాత్రాన్ని గెలుస్తామని గ్యారంటీ లేదు. దాని యొక్క టెక్నాలజీని ఎలా మనం మోడర్న్ వార్ఫేర్ లో వాడగలము అని నాకు ఈ తేడా. దాన్ని చాలా వెనకూడదు పాకిస్తాన్. అది ఓకే. రెండవది వాళ్ళు ఏం చేయబోతున్నారంటే కోవర్ట్ ఆపరేషన్ కేపబిలిటీ వాళ్ళు పెంచు. ఎందుకంటే డైరెక్ట్ యుద్ధంలో వాళ్ళకు దెబ్బతింటారు, బాగా గణనీయంగా నష్టపోతారని వాళ్ళకి తెలుసు. కాబట్టి
హమాస్ కానీ లేదా మనకు యుక్రెయిన్ కానీ ఏం చేశాయో ఆ టాక్టిక్స్ భారతదేశంలో కూడా చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయబోతున్నారు. అంటే అక్కడి నుంచి వాళ్ళు ఏదో అస్త్రాలు పంపించడమో అది కాకుండా భారతదేశంలోనే వాళ్ళ అసెట్స్ పెంచుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ మనకు కీలకమైనటువంటి ఇన్స్టాలేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. యుక్రెయిన్ ఎలాగైతే 4,500 కిలోమీటర్ల దూరం రష్యాలో వీళ్ళు డ్రోన్స్ ని స్మగిల్ చేసి తీసుకెళ్లి అక్కడ 117 డ్రోన్లను వాడి అక్కడ ఉన్నటువంటి బాంబర్స్ అన్ని కూడా ఎలా పేల్చగలిగారు, అటువంటి ప్రయత్నం చైనా పాకిస్తాన్ ఇద్దరు కలిసి చేస్తారు. అంటే సార్ ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఒక చిన్న డౌట్ వచ్చింది. పఠాన్ కోట్ మనం ఆల్రెడీ చూసాం సార్, మోదీ గారి ఫస్ట్ టైంలో 2015లో పఠాన్ కోట్ చూసాము, ఆయన సెకండ్ టైంలో జమ్మూ ఎయిర్ బేస్ చూసాము. సో ఆల్రెడీ మనం వీటిలలో ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి మనకి జరిగాయి. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి లేమని అనుకోవచ్చా సార్, ఆర్ మరి స్ట్రెంగ్ చేసుకున్నామని అనుకోవాలా? ఈ రోజు మన పాకిస్తాన్ వ్యతిరేకం కానీ చైనాకు వ్యతిరేకం కానీ మనం ఉన్నటువంటి టెక్నాలజీ అంతా కూడా ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ కావచ్చు, లేదా మనకు ఆకాశ్ తీర్ లాంటివి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కావచ్చు, లేదా మన కౌంటర్ ఆఫెన్సివ్ కావచ్చు, ఇవన్నీ కూడా సరిహద్దు ఆధారంగా ఉన్నాయి, మన బార్డర్స్ ఆధారంగా ఉన్నాయి. హింటర్లాండ్ అంటే మెయిన్ ల్యాండ్ భారతదేశంలో కోసం మనకు అవన్నీ ప్రోటోకాల్స్ ఉన్నాయా లేవంటే ప్రశ్న కింద మనం పాటించాం. రేపటి రోజు ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఊరికి హైపోథెటికల్ హకింపేట ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది అనుకో, దానికి మనం సిద్ధంగా ఉన్నాం, రైట్? అలాగే మనం చూస్తే కనుక ఇక్కడ హైదరాబాద్ లోనే ఫర్ ఇన్స్టెన్స్ మనకు చాలా ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. మిధాని ఉంది, డిఆర్డిఓ ఉంది, డిఎంఆర్ఎల్ ఉంది, డిఈఆర్ఎల్ ఉంది, అలాగే మనకు స్పెషలైజ్డ్ శాటిలైట్ ఇమేజ్ చేసేటువంటి కొన్ని సెంటర్స్ ఉన్నాయి. ఇస్రో కానీ ఇటువంటి టెలిమెట్రీ చేసేటువంటి కొన్ని ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. అలాగే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది హైదరాబాద్. కాబట్టి వీటి మీద దాడి చేస్తే మనం ఏం చేయాలి, దానికి సిద్ధంగా ఉన్నాము. అంటే వాళ్ళు డ్రోన్స్ ని అవి స్మగిల్ చేసి లేదా మన దేశంలో ఉన్న డ్రోన్స్ నే వాళ్ళు కొనుక్కుని దాన్ని ఎక్కడో దగ్గరలో ఉన్నటువంటి పాపులేటెడ్ ఏరియాస్ లో వాళ్ళు పెట్టుకుని అక్కడి నుంచి కొడితే ఏమో. మోస్ట్ ఆఫ్ అవర్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా రీసెర్చ్ సెంటర్స్ అన్ని కూడా ఓల్డ్ సిటీలో చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు స్లీపర్ సెల్స్ ను వాడుకుని రోజు పొద్దున రాత్రో పెద్ద మన సెక్యూరిటీ లేనప్పుడు వాళ్ళు దాన్ని డ్రోన్స్ అక్కడి నుంచి ఎగరేసి వాళ్ళు మన మీద దాడి చేస్తే మన పరిస్థితి ప్రిపేర్డ్ గా ఉన్నాము. మేబీ ప్రిపేర్డ్ ఉండొచ్చు, మనకు తెలియదు, కానీ అదొక థ్రెట్ ఉంది. అంటే పాకిస్తాన్ ఇటువంటివి చర్యలు చేసే ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఎక్కడ మనకు సెక్యూరిటీ తక్కువ ఉండొచ్చు, బార్డర్ ఏరియాస్ కాకుండా పఠాన్ కోట్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అని కూడా పఠాన్ కోట్, జమ్మూ అన్ని ఫార్వర్డ్ ఏరియాస్ కాబట్టి అక్కడ మనం బాగానే స్ట్రాంగ్ గానే ఉంటాం. పఠాన్ కోట్ లో దాడి, జమ్మూ మీద దాడి చేసినప్పుడు మనం సిద్ధంగా లేము. ఇప్పుడు దాన్ని ఎంత కూడా ప్రోటోకాల్స్ ఫిక్స్ చేసుకున్నాము. మనకు అద్భుతమైనటువంటి షార్టెస్ట్ రేంజ్ వెరీ షార్ట్ దగ్గర నుంచి తీసుకుని మనం S-400 దాకా ఆల్మోస్ట్ అన్ని రేంజెస్ లో మనం సెక్యూరిటీ పటిష్టం చేసుకున్నాం. కానీ ఆ ప్రాంతాల దాడి లోపలికి వస్తే మనం సిద్ధంగా ఉన్నాం. జబల్పూర్ మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీద దాడి జరిగితే మనం సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి ప్రశ్నలన్నీ ఉంటాయి. అలాగే మనకు కీలకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఆర్మీ మూవ్మెంట్ సంబంధించిన ప్రాంతాల్లో వాళ్ళు బ్రిడ్జ్ల మీద దాడి చేసి రాత్రికి కొట్టగలిగితే లోకల్ పాపులేషన్ వాడుకొని ఏమైనా కొడితే మన దానికి సిద్ధంగా ఉంది. ఇవి మనకు ఉన్నటువంటి ప్రశ్నలు. కాబట్టి వాళ్ళు అటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు మన దేశంలో చాలా ఇటువంటి అసెట్స్ ని వాళ్ళు పెట్టి పోషిస్తున్నారు. స్లీపర్ సెల్స్ గా ఉంటారు. ఇప్పుడు మనకేమీ తెలియదు, వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. కాబట్టి దానికి మనం సిద్ధంగా ఇది మన ఫోకస్. అందుకనే చూస్తే కనుక ఆపరేషన్ సింధూర్ లో ఫైరింగ్ ఆపరేషన్స్ కి మనం కొంత పాజ్ ఇచ్చిన తర్వాత మన దేశం లోపల ఉన్నటువంటి పాకిస్తానీ అసెట్స్ ని అరెస్ట్ చేసే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందరికంటే చాలా ఫేమస్ జ్యోతి మల్హోత్రా ఆవిడ యూట్యూబర్ అరెస్ట్ చేయడము, ఇలాగే చాలా మంది పంజాబ్ లోను ఇతరత్ర ప్రాంతాల్లో అరెస్ట్ చేయడము, జమ్మూ ప్రాంతంలో కొన్ని నేవీ సీక్రెట్స్ అన్ని వాళ్ళు పాస్ ఆన్ చేయడం, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన పాస్ ఆన్ చేయడము, మన ఆర్మీ మూవ్మెంట్ సంబంధించిన సీక్రెట్స్ అన్ని పాకిస్తాన్కి ఇవ్వడము, ఇటువంటివన్నీ చాలా మందిని అరెస్ట్ చేసింది. అది మనం చూసాం. కానీ స్లీపర్ సెల్స్ ఉంటాయి. స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివేట్ అవ్వవు. అవి ఎక్కడో ఉంటాయి, ఏముంటాయి మనం చెప్పదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇప్పుడు కూడా పెహల్గాం ఘటన చేసినటువంటి టెర్రరిస్ట్ ఈ రోజు దాకా మనం పట్టుకోలేకపోయాం, వాళ్ళని చంపలేకపోయాం, అరెస్ట్ చేయలేకపోయాం. ఎక్కడున్నారో మనకు ఘటన చేసినటువంటి వ్యక్తులే మనకు దొరకడం అంత సులభమైన విషయం కాదు. ఘటన చేయకుండా వాళ్ళకి ఏమి రెడార్లో లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం రోహింగ్యాలను కావచ్చు, బంగ్లాదేశ్ అక్రమ చొరబాటులో వచ్చినటువంటి బంగ్లాదేశీలను కావచ్చు, మనం తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బంగ్లాదేశ్ రెసిస్ట్ చేస్తున్నాం, కానీ మనం పంపిస్తున్నది 100-200 వీళ్ళని పంపిస్తున్నాం. కోసం కొన్ని లక్షల్లో ఉన్నారు, వాళ్ళని వాడుకోవచ్చు.
వాళ్ళ క్రిమినల్ రికార్డ్ ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ రిజిస్టర్ మన దేశం అంతా కూడా ఏం లేదు. కానీ వాళ్ళు కాంటాక్ట్ ఉండి ఐఎస్ఐనో లేకపోతే ఎవరో వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అన్లీష్ చేయొచ్చు. కాబట్టి ఇది మేజర్ 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 థ్రెట్ భారతదేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.